మ్యామ్ మీరు చెప్పండి. మేడం, ఇది కలహాల సంసారం, ఇది ఒక విచిత్రమైన సంసారం. ఏ భర్త అయినా కూడా ఇలాంటి వ్యసనాలకి ఆయన ఉన్నాడు అంటే దానికి ఇది పరిష్కారం కాదు మేడం. అంటే నేను తప్పు చేశాను అని చెప్తున్నావు చూడమ్మా, అది నిజంగా ఆడవాళ్ళు బయటకు ఇంకా మనం ఆ స్టేజ్కి రాలేదు మన సమాజం. ఎస్ నేను తప్పు చేశానని దట్టు. ఎందుకంటే భర్త ఉండంగా కూడా నాకు వేరే అతనితో సంబంధం ఉంది అని అంటే ఆమె ఏం చేస్తోంది అని అనడానికి లీగల్గా మేము వర్డ్స్ యూజ్ చేసే అధికారం మాకు లేదు. కనుక ఆమె ఎప్పుడైతే ఆ తప్పటడుగు వేసిందో, ఎందుకంటే ఆయన ఎలాంటి అలవాట్లు ఉండి ఎంత హింసించాడో, భర్త ఉండంగానే అంటే తండ్రి కాకుండా ఉండి ఇంకొక మనిషితోటి తల్లిని చూడడం మూలాన ఈ పిల్లలు ఏం మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో అనేది ఈక్వల్ మేడం. ఎందుకంటే ఈయన ఎంత చేస్తున్నారో మీ ఇద్దరు ఈక్వల్. అంటే ఆయన తాగి కొట్టి ఏమైతే పని చేసామని బాధ పెట్టాడో, ఈమె అలాంటి రిలేషన్షిప్ పెట్టుకొని అంత ఘోరమైన తప్పు. ఎందుకంటే ఎప్పుడైతే మేడం ఇంకొకటి 5 years వీళ్ళిద్దరు సపరేట్గా ఉన్నారు అని అంటే దాన్ని డెజర్షన్ అంటారు. అంటే ఇంకా ఆ భార్యాభర్తలు వీళ్ళిద్దరికి ఏమాత్రం సంబంధం లేని దానికి లాగానే పరిగణిస్తారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మీరు మాకు అక్కర్లేదు అనుకొని దూరంగా ఉంటూ ఆమెను వెళ్ళి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు అని అనే దానికి ఇక్కడ ఒక పరిష్కారం ఏంటంటే మేడం, ఈ పిల్లలు కూడా ఆల్రెడీ వాళ్ళు అలవాటు పడిపోయారు తండ్రికి దూరంగా ఉండడము, ఆ తల్లితోటి ఉండడం అనేది ఉంది. ఆమె ఎప్పుడైతే ఇలాంటి జీవితం అనుభవిస్తోందో, అంటే ఆమె లీడ్ చేస్తోందో, భర్త ఉండంగానే డైవర్స్ తీసుకోకుండా అలాంటి జీవితం అనుభవిస్తుంటే ఆమెకి భార్యలాగా ఎటువంటి రైట్స్ కూడా ఉండవు. ఇంకొకటమ్మ, ఏదైనా గుప్పిడి మూసుకున్నంత వరకే మేడం. నేను తప్పు చేశాను అని నువ్వు అంత ఓపెన్గా చెప్పిన తర్వాత డెఫినెట్గా కూడా ఆయనకి చాలా రైట్స్ ఉంటాయి. ఈమె దగ్గర నుంచి ఈమె ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆయన డైవర్స్ తీసుకునే హక్కు ఆయనకు ఉంటుంది. ఇంకొకటి, ఒకవేళ ఆయన కనుక డైవర్స్ ఫైల్ చేసిన పక్షంలో అది కోర్టు డెఫినెట్గా ఈమె చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఈమె ఏదైతే జీవితం లీడ్ చేస్తుందో అలాంటి పక్షంలో పిల్లలు ఆమె దగ్గర ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రవర్తనతోటి ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లలు పెరగాలని ఎప్పుడు కూడా కోర్టు భావిస్తుంది. కనుక ఈమె ఆ విధంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లలు నా దగ్గర ఉండాలి, నేను ఆయన వస్తే పంపించానని ఇలాంటివి కూడా ఇక ముందు మాట్లాడడానికి ఆమెకు హక్కు లేదు. ఆయన ఇంకొక మాట కూడా మేడం గారితో చెప్పారు, నా పిల్లలతోటి చూడడానికి నాకు అవకాశం ఇవ్వండి. మేడం, శత్రువుల్లాగా వీళ్ళు ఇంకా కొట్టుకుని ఉండే కంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పిల్లల్ని కనీసం ఆయనకి ఎట్లా చూపించాలి ఏంటి అనేది చూసుకుని ఒక మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్